Hi, I got Green Arrow wireless super affordable microphone from Amazon. సో ఇదైతే బిగినర్స్ కి ఎవరైతే మంచి కంటెంట్ ని క్రియేట్ చేయాలనుకుంటారో వితౌట్ నాయిస్ వాళ్ళకైతే ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను. నాట్ ఓన్లీ అన్బాక్సింగ్ వీడియో, సో దీని ఫీచర్స్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. సో ఓపెన్ చేసి చూస్తే ఇది ట్రాన్స్మిటర్ అండ్ ఇది వచ్చేసి రిసీవర్. సో ఈ బాక్స్ లో వచ్చేసి మనకి సి టైప్ ఛార్జింగ్ కేబుల్ అనేది ఇచ్చాడు అండ్ ఎక్స్ట్రా మైక్ స్పాంజ్ అనేది ఇచ్చాడు అనమాట. సో దీంతో పాటు మనకి ఈ బాక్స్ లోనే యూజర్ మాన్యువల్ అండ్ ఏదో కార్డ్ లాంటిది ఉంది. సో ఇది వచ్చేసి 1 year వారంటీ కార్డ్. సో మనం పర్చేస్ చేసిన 30 days లోపు ఈ వారంటీ కార్డ్ ని యాక్టివేట్ చేసుకోవడానికి క్యూఆర్ స్కానర్ అనేది ఇచ్చారనమాట. అలాగే వాళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చారు. సో ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్, దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇందులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అండ్ దీనికి 2 స్పాంజెస్ అనేది ఇచ్చారనమాట. అండ్ ఈ 3 కనిపిస్తున్నాయి కదా, ఇవి 3 ఇండికేటర్స్. అండ్ ఇది వచ్చేసి పవర్ బటన్ అండ్ ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. క్లిప్ హోల్డర్, మనం క్లాత్ కి ఎక్కడైనా సెట్ చేసుకొని వాయిస్ రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది రిసీవర్. వన్స్ మనం ఫోన్ కి కనెక్ట్ చేసిన తర్వాత ఈ 2 సైడ్స్ అనేది బ్లింక్ అవుతుంది అనమాట బ్లూ కలర్ లైట్ లో. సో మనకి సి టైప్ ఛార్జింగ్ కేబుల్ అనేది ఇచ్చాడు. సో రిసీవర్ లో కానీ ట్రాన్స్మిటర్ లో కానీ ఛార్జింగ్ అయిపోయినప్పుడు మనం ఛార్జ్ చేసుకోవడానికి కేబుల్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. వన్స్ మనం ట్రాన్స్మిటర్ కి కేబుల్ కనెక్ట్ చేసేసి ఛార్జ్ చేసినప్పుడు ఆ 3 ఇండికేటర్స్ లో లాస్ట్ ఇండికేటర్ రెడ్ కలర్ లో బ్లింక్ అవడం చూడొచ్చు. అది ఛార్జింగ్ పాయింట్ అన్నమాట. అందులో ఫుల్ గా ఛార్జ్ ఉన్నప్పుడు ఇలా రెడ్ కలర్ లో బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది పవర్ బటన్. మనం రిసీవర్ ని ఫోన్ కి కనెక్ట్ చేసిన తర్వాత ఇలా 2 సైడ్స్ బ్లూ కలర్ లైట్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. ట్రాన్స్మిటర్ లోని పవర్ బటన్ ని 3 seconds వరకు ప్రెస్ చేయడం వల్ల ఈ 3 ఇండికేటర్స్ లోని సెకండ్ ఇండికేటర్ అనేది గ్రీన్ కలర్ లో బ్లింక్ అవుతుంటుంది అనమాట. ఇలా గ్రీన్ కలర్ రాగానే బ్లింక్ అవుతున్న ఆ 2 లైట్స్ కూడా స్టడీగా ఉండిపోతాయి. సో దీని అర్థం మనం ఇప్పుడు రికార్డింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా వాయిస్ మీరు వినొచ్చు, లోపల ఫ్యాన్ కూడా తిరుగుతుంది. సో ఎక్కువగా నాయిస్ వస్తూ ఉంది కాబట్టి ఇది నార్మల్గా ఉండే మనం రికార్డ్ చేసుకున్నప్పుడు నార్మల్గా ఉండే వాయిస్ అనమాట. సో మనం పవర్ బటన్ని ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనం ఒకసారి క్లిక్ చేసినప్పుడు ఒకసారి బ్లింక్ అవుతుంది అనమాట. గ్రీన్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్. సో చెక్ చేద్దాం. సో పవర్ బటన్ని నేను ఒకసారి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ 2 times 1 time బ్లింక్ అవుతుంది అనమాట. చూద్దాం. సో 1 time బ్లింక్ అయింది కదా. సో ఇప్పుడు చెక్ చేయండి. సో ఫ్యాన్ నాయిస్ అనేది కొంచెం తగ్గిందనమాట. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్. సో పవర్ బటన్ని మనం ఇంకోసారి క్లిక్ చేద్దాం. సో 2 times అనేది బ్లింక్ అయింది కాబట్టి ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్ అనమాట. ఇప్పుడు చెక్ చేయొచ్చు, ఇంకొంచెం నాయిస్ అనేది తగ్గింది. పవర్ బటన్ని మనం ఇంకోసారి క్లిక్ చేసి చూద్దాం. సో 3 times అనేది బ్లింక్ అయిందనమాట. ఇప్పుడు నా వాయిస్ మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా తగ్గిపోయింది కాబట్టి సో ఇది థర్డ్ లెవెల్ ఆఫ్ నాయిస్ రిడక్షన్. సో దీనికి ఇంకో ఆప్షన్ ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ మ్యూట్ కూడా చేసుకోవచ్చు. పైన కనిపిస్తుంది కదా మ్యూట్ ఆప్షన్. ఈ పవర్ బటన్ ని మనం ర్యాండమ్ గా అంటే వెంటనే 3 times క్లిక్ చేస్తే అది మ్యూట్ అయిపోతుంది అనమాట. సో 3 times క్లిక్ చేయగానే మ్యూట్ అయిపోయింది నా వాయిస్, అందుకే వినిపించట్లేదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేయాలి అని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.